హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి. ఏమండి, ఈ కట్టెల పొయ్యి కూడా కాదు, ఇది దేనికి ఇట్లా దీన్ని ఏమంటారు అసలు? ఇది దాలిగుంట అండి. దాలిగుంట. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఇట్లా చుట్టూ తీస్తాం, ఇది ఇట్లా ఉంటది కదా, దీని చుట్టూ గుంట పెట్టి 2 రాళ్ళు పెడతాం కింద. దాని మీద ఇది పెట్టి ఇట్లా దీని చుట్టూ కొద్దిగా చెత్త వేసి, అంత చెత్త వేసి అది ముట్టించి దాంట్లో ఇదిగో ఈ పొట్టు, ఇదిగో ఇది మన వేస్ట్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మన రైస్ మిల్లులో ఉంటుంది కదా, వరి పొట్టు. ఇదిగో ఈ పొట్టుని ఏం చేస్తామంటే ఇది వేసిన తర్వాత చుట్టూ ముట్టుకుంటుంది కదా, ఈ పొట్టుని దాని మీద పోసేసి కప్పేసేస్తాం. తెపాలు ఉండగానే నీళ్లు పోస్తాం, దాంట్లో ఉలవలేస్తాం, మూత పెట్టేసి చుట్టూ చెత్త పెట్టి దాని మీద ముట్టించిన తర్వాత ఈ పొట్టు కప్పుతాం. ఈ పొట్టు రేత్రి పద్దాకు కూడా సెగ తగులుతూనే ఉంటుంది, కుండ చుట్టూ సెగే. అప్పుడు ఏమవుతుందంటే కుండ ఏం ఇబ్బంది లేకుండా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. మనం పద్దాకు చూసే పని లేదు ఇక దీన్ని, ఎందుకంటే మనం చేసుకునేది ఒక్కళ్ళమిద్దరమే. ఇంటి దగ్గర పని మనుషులు ఉన్న వాళ్ళు అయితే కట్టెలు తీసుకొస్తారో ఆ గ్యాస్ పొయ్యిల మీద వాటి మీద వండుతారు. మనకు ఆ ఫెసిలిటీ కన్నా కూడా ఇది బాగా అనిపించింది నాకు. ఇదే వేస్తుంటాను నేను ఎప్పుడైనా. ఇక వర్షము ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వర్షం పడితే ఇంటి దగ్గర వేసుకోవటమే, కానీ అదే సిలిండర్లో పొట్టు కూర్చుకుని అందరి పద్ధతి అది. దాంట్లో 2 కట్టెలు పెట్టుకుంటా అప్పుడప్పుడు చూసుకుంటా దాన్ని ఇది చేయాలి. ఇదైతే అసలు చూసే పని లేదు. తెల్లారేటప్పటికి శుభ్రంగా ఉడికిన వాసన వచ్చుద్ది, ఆ వాసనే తెలుసుద్ది మనకి. అట్టా చేస్తాను. ఇప్పుడు కాదు ఇది, మనం ఎద్దులు కేసనపల్లి శ్రీనివాసరావు గారు కమ్మిన మైల్ది, రోహన్ బాబు గారు కమ్మిన తెల్లది, అప్పటి నుంచి కూడా ఇదే. నేను ఒక్క రోజు కూడా ఉడకకుండా తొక్కి పెట్టిన రోజు లేదు. అయ్యో ఇవాళ అరగదేమో, ఇవాళ ఉడకలేదు అనుకోవడానికి అసలు ఛాన్సే లేదు. అంటే మనం వేయాల్సిన పద్ధతిలో వేస్తే నాకు ఇదే నచ్చింది, అందుకని ఇదే చేస్తున్నా. తొక్కటం కూడా ఇందాక మీరు చూశారు కదా, 10 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపే. అది గ్రైండర్లో వేసినా కూడా ఆ టైం పట్టుద్ది. దాన్ని శుభ్రంగా కడగాలి. అంటే ఖర్చు సంగతి తీసేయి, తర్వాత పెట్టు. అది తేలిక మెషినరీని వాడుకోవటం అనేది ఈ రోజుల్లో మంచి విషయమే, తేలిక పద్ధతే. కానీ దానికన్నా నాకు ఇదే నచ్చింది. అంటే నేనేమంటా అంటే, మీ దగ్గర 2 ఎద్దులు ఉన్నాయి కాబట్టి ఇట్లా సరిపోతుంది. అవును, ఒక 5-6 ఎద్దులు ఉంటే కొంచెం కష్టమే. అంటే అప్పుడు 2 ఎద్దులు ఉంటే మనం చేసుకుంటున్నాం, 5-6 ఎద్దులు ఉంటే మనుషులను పెట్టుకోవాలిగా. అప్పుడైనా వాళ్ళ చేత ఇదే నయం నాకు తెలిసి. 5-6 ఎద్దులకైనా కూడా ఇదే నయం. ఇప్పుడు వరి పొట్టు పైన పోసినప్పుడు గాలి ఎప్పుడైనా నైట్ తోలినప్పుడు ఇక్కడ పక్కనే వాములు ఉన్నాయి, ఏం ఇబ్బంది? ఈ పొట్టు ఉంటది కదా, కాలిపోయిన బూడిద, ఈ బూడిదని కప్పేస్తా. గాలి బాగా తోలుతుంది అనుకుంటే పద్దాక దగ్గర కదా ఉండేది, ఈ బూడిదని కప్పేసేస్తే ఇక మంట కూడా పైకి రాదు, లోపలే కుమిలిపోయి ఉడుకుద్ది. అదే ఆవిరి ఎటు పోకుండా పెద్దవాళ్ళకి ఎటు పోదు. పెద్దవాళ్ళకైతే ఈ కుమిలిపోవటం, కుమిలి ఉడకటం అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కుర్రాళ్ళకి ఈ కుమిలి ఉడికేది ఏందిరా బాబా, వీడు ఏందో చెబుతున్నాడు అని అనుకుంటారు. కానీ కుమిలిపోయి ఉడకటం వేరు. దెబ్బలు కనపడకుండా కోమలు కొట్టాడు అంటారు చూడు, అట్లాంటిది ఇది. మనిషిని కొట్టడం వేరు, కోమలు కొట్టడం అట్లాంటిది ఇది. ఓకే, అది అయితే అండి. ఇప్పుడు దీంట్లో వేసిన తర్వాత ప్రతి ఒక్క గింజ ఉడకటం, ఆరోగ్య ప్రాబ్లం బ్రహ్మాండంగా. ఇప్పటి వరకు నా ఎద్దుకి నమెరలేయటం కానీ అరగకపోవటం కానీ, ఎప్పుడైతే నమెరలు తగ్గిస్తున్నాయి, అరగలేదురా ఇది వాళ్ళ యాక్టివ్గా తక్కువగా ఉందనుకుంటానో ఎమ్మటే దానా తగ్గించేస్తా. ఇందాక మీకు చెప్పా, ఎమ్మటే దానా తగ్గిస్తా. ఎందుకు తగ్గిస్తానంటే వాటికి అరుగుదల ప్రాబ్లం అనేది రాకూడదు. వచ్చిందంటే మనం మేపేది 10 రోజులు మేపితే 20 రోజులు వెనకపోతాయి. ఈ 20 రోజులు వాటి ఆరోగ్యం సెట్ అయ్యేసరికి మళ్ళీ ఇంకొక కింటా మేపుకోవచ్చు మనం. ఆ కెపాసిటీలు కోల్పోతాయి ఎద్దులు, ఆ సత్తువ దిగిపోద్ది అనమాట. ఈ 10 రోజులు అనారోగ్యంతో ఉండే కన్నా ఆరోగ్యంగా తక్కువ ఆహారంతో ఆరోగ్యం ఉండటమే మేలు నా లెక్కలో. ఆరోగ్యం బాగా ఉంటే ఒక దానా కొంచెం తక్కువ తిన్నా ఏం పర్వాలా,
దానా ఎక్కువ తిన్నాయి ఏదో తెగలాగుతాయి అనుకోవటం చాలా తప్పు. అంటే నా ఉద్దేశం, అంటే వేరే వాళ్ళకి ఏమన్నా అనిపించవచ్చు. నా ఉద్దేశంలో దానా ఎక్కువ తిని ఎక్కువ లాగుతాయి అనేది తప్పు. తక్కువ తిని కూడా ఎక్కువ పని చేసేవాళ్ళు ఉంటారు మనుషుల్లో కూడా. ఇంత తిని ఎంత పని చేయాలంటే చేయలేడు, ఇంత తిని కూడా ఇంత పని చేసేవాళ్ళు ఉంటారు. ఎద్దులో ఉండాలి, మన ప్రాక్టీస్లో ఉండాలి, అది గొప్పతనం. కానీ బాగా ఇంత తిని నువ్వు లాగంటే లాగవు. ఆరోగ్యం బాగోకపోతే ఏం లాగుతాయండి? లాగలేవుగా. అవును, ఆరోగ్యమే ముఖ్యం. ఇప్పుడు మీరు ఈ పొయ్యికి వచ్చేసరికి ఇట్లా పెడుతున్నారు, ఎన్ని గంటల ముందు వేయాలి? సాయంత్రం 6 గంటలకే నాకు పని అంతా అయిపోయిద్దండి. వీటికి దానా బోనా పెట్టుకోవటం అంతా అయిపోయిన తర్వాత ఎమ్మటగానే ఒక మనం వేయాల్సిన వరకు ఉలవలు వేసుకోవటం, దానిలో సరిపోని నీళ్లు పోసుకోవటం, ఆ తర్వాత ఇప్పుడు చేసిన దాలి గుంట వేసుకోవటం. పొద్దున్నే 6 గంటలకల్లా వచ్చేస్తా, అంటే 12 గంటలు పట్టుద్దండి. 12 గంటలు పట్టుద్ది. 12 గంటలు అంటే రేపు ఉదయానికి పెట్టాలంటే ఇప్పుడు నైట్ వేయాలి, నైట్ వేసుకోవాలి. ఇది మాత్రం ఎప్పుడు కంటిన్యూగా ఉండాలి. కంటిన్యూగా. అయితే ఇప్పుడు అది పెడుతున్నారు, దంచుతున్నారు. మీరు వేడి మీద దంచుతున్నారు కాబట్టి తొందరగా మెదుగుతుంది. ఎద్దుకి ఎలా పెడుతున్నారు? కొంచెం ఆరబెట్టి, ఇప్పుడు వేడి మీద దంచుతాం కదా, మెత్తగా అయిపోతుందిగా, దాన్ని ఏం చేస్తామంటే బకెట్లోనే 2 బకెట్లు అటు పెట్టేది చదవడానికి 2 కేజీలు పెడతాం అనుకో పూటకి. ఆ 2 కేజీలని పలచగా వేసి ఆరబెట్టి దాంట్లో కొంచెం మన ఇవి విటమిన్స్, కాల్షియం, కొద్దిగా ఇది బ్రోటాను, వాతం చేయకుండా అరుగుదలకి. కాల్షియం అంటే ఎముకలకి సంబంధించి కొంచెం బోన్స్లో మరి బరువులు ఆగుతున్నాయి కదా, దాటికి కూడా మరి కాల్షియం కావాలిగా. అందుకని కాల్షియము, ఇది 2 అరుగుదలకి, రెండింటికి సంబంధించింది కొంచెం వేసి ఓ 50 ml అనుకో వేసి దాంట్లోనే కలిపేసి పెడతా, తినేసేస్తాయి. వాతం ఎక్కువగా ఉంది, ఇవాళ ఏందో మ్యాథ్ సరిగా తింటలేదు అనిపించింది అనుకో, ఎమ్మటే రుచమాక్స్ ప్యాకెట్ కానీ దానికోటి దీనికోటి, ప్యాకెట్లు కాదు ఇప్పుడు కేజీ ప్యాకెట్లు కూడా వస్తున్నాయి, ఒక 50 గ్రాములు అట్లా వేసి దానాలోనే పెట్టేసేస్తా, అవి తినేసేస్తాయి. అది మొత్తం దానాలోనే పెడతా. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి అండి ఈ పొయ్యితోటి మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదుగా? ఏ ప్రాబ్లం రాలేదు. బట్టి మనకేందంటే వెనకాల ఈ వాములు ఉన్నాయి కాబట్టి అసలు ఏం ప్రాబ్లం రాలా. అక్కడి నుంచి గాలి ఎక్కువ తోలుతుంది అనిపించింది అనుకో, ఎమ్మటే ఆ పుట్టు కప్పేస్తారు. కప్పేస్తే ఆ వేడి లోపలే కుమిలిపోయి ఉడుకుతుంది. అంతే, ప్రతి ఒక్క గింజ బాగా ఉడుకుతుంది. ఇంకా ఏదన్నా ఇబ్బంది ఇట్లా గాలి తోలినప్పుడు అనిపిస్తే ఏం చేసేవాడిని అంటే ఇదివరకు చుట్టూ 4 బండ్లు వేసేవాడిని. దీనికి ఇక్కడ ఒక బండ, అటు పక్క ఒక బండ, 4 పక్కల 4 బండ్లు వేసి దాని మీద 2 రేకులు పెట్టేవాడిని. వర్షం వచ్చినా దాడవదు, గాలికి కూడా లేకపోతావు, లేచినా అటు ఇటు నుప్పురవలు బావుగా అట్లా చేసేవాడిని. ఇప్పుడు అంత పరిస్థితి రాలేదు. వస్తే కనుక మరీ ఎక్కువగా తోలుతుంది ఎండాకాలం అనిపిస్తే అట్టాగే 4 రాళ్ళు పెట్టేసి, బండ్లు ఉండేగా చాలా ఉన్నాయి, అవి పెట్టేసి ఒక 2 రేకులు వేసేస్తా. ఓకే అండి, చూసారు కదా ఫ్రెండ్స్, దాలికుంట కదండి, దాలికుంట పొయ్యి గురించి పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేశాను. మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకైతే వీళ్ళు చేసే విధానం చాలా బాగా నచ్చిందండి. వారు స్వయాన పొయ్యి మీద ఉడికించి వారి చేతుల మీదగానే దంచి ఎద్దులకి ఆహారం ఇస్తున్నారండి. చాలా సంతోషం వేసింది నాకు. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ.